అల్లుడు సినిమాతో హీరోగా మొదటి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్. అదే సక్సెస్ జోష్ ను కొనసాగిస్తూ కాలింగ్ సహస్ర అనే ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వచ్చాడు. డిసెంబర్ 1న థియేటర్లో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథా కథనాల్లో కొత్తదనం ఉన్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ కావడంతో కాలింగ్ సహస్ర మూవీ పెద్దగా ఆదరణ నోచుకోలేకపోయింది. అయితే సుడిగాలి సుధీర్ ను ఓ కొత్త రోల్లో చూపించడంతో ఫ్యాన్స్ కు బాగానే నచ్చేసింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకున్న కాలింగ్ సహస్ర ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా. ఎస్, సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర మూవీ ఎలాంటి హడావిడి లేకుండా కొత్త సంవత్సరం కానుకగా జనవరి అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. దాంతో పాటే దిమ్మ తిరిగే రెస్పాన్స్ ను కూడా వచ్చేలా చేసుకుంటోంది. అరుణ్ వికీరాలా తెరకెక్కించిన కాలింగ్ సహస్ర సినిమాలో సుధీర్ సరసన డాలిషా కథానాయికగా నటించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఓ సిమ్ ద్వారా అజయ్ శ్రీవాత్సవ అలియా సుడిగాలి సుధీర్ లైఫ్ లోకి సహస్ర వస్తుంది. అసలు ఆమె ఎవరు? సహస్ర గురించి అన్వేషణలో అజయ్ తెలుసుకున్న వాస్తవాలేమిటి? తన సోదరి మరణం వెనుకనున్న మిస్టరీ అజయ్ ఎలా ఛేదించాడన్నదే కాలింగ్ సహస్ర సినిమా కథ. సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ సినిమాలు చూసేవారికి కాలింగ్ సహస్ర మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.